తారీఖు రిలీజ్ కాబోతుంది. ఇది సినిమాలో ఫస్ట్ షాట్లో చూస్తే మనం రైస్ బ్యాగ్లు, ఆ రైస్ బ్యాగ్ అని పిడిస్తే మొత్తం కింద పడతాయి. మనం మొన్న సీజ్ ద షిప్ లాగానే ఈ సినిమాలో ఏదైతే ఆ రైస్ వివాదం ఉన్నట్లుంది. అంతే దానికి డైలాగ్ కూడా ఒకటి ఉంది. ఒక ఏనుగు కడుపు నిండా 100 ముద్దలు తింటే ఒక్క ముద్ద వదిలేస్తే పెద్ద నష్టం లేదు, ఆ ఒక్క ముద్ద పేదవాడి కోసం వదిలిపెడితే బాగుంటుంది అనేది ఆయన ఉద్దేశం అయ్యి ఉండొచ్చు. మరి అలాగే 100 అవినీతి 100 కోట్లు తినేటువంటి వాడు 99 కోట్లు తిని వదిలేస్తే 1 కోటి రూపాయలైనా పేద ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటువంటిది వారి ఉద్దేశం అయి ఉంటుందని ఆ భావన బట్టి అర్థమవుతుంది ఆ స్టోరీ. ఆ సీన్ మొత్తం ఓన్లీ రైస్ మాఫియా అనేదాన్ని అక్కడ కనపడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, మంచి జరగడం కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను, మంచి చేయటం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను అనేది ఇంకోటి ఉంది. అట్లాగే బొబ్బిలి మోపిదేవి అనే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, బొబ్బిలి మోపిదేవి అనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను, అతని మీద ఇతని యుద్ధం కొనసాగుతూ ఉంటుంది. ఇదంతా చూస్తే నాకు ఎక్కడో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి హిస్టరీ, అంటే ఆయనకు సంబంధించి జరిగినటువంటి అనేక అంశాలు దీంట్లో ఆయనకి సింక్ అయ్యే విధంగా చాలా ఉన్నాయేమో అని అనిపిస్తూ ఉంది. అక్కడ ఆ షాట్ కానీ లేకపోతే ఫైటింగ్ కానీ, బొబ్బిలి మోపిదేవి అంటే కడప పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే నేను యుద్ధం చేసినట్లే కదా, అలాగా రామ్ చరణ్ యుద్ధం చేసినట్టుగా పవన్ కళ్యాణ్ గారు అలా యుద్ధం చేసినట్టుగా ఇక్కడ రామ్ చరణ్ యుద్ధం చేశాడా అనేటువంటిది కూడా ఎక్కడో అదంతా కనబడుతూ ఉంది. ఉదాహరణకి సింక్ చేసినప్పుడు సరే స్టోరీ రీల్ వేరు రియల్ వేరు, రీల్లో ఏమైనా చేయొచ్చు, రియల్లో ఏది చేయటం కుదరదు, అంత సాధ్యం కానటువంటి పని. సరే ఈ ఎపిసోడ్లో అది ఉంది, రేపు 10వ తారీఖు రిలీజ్ అవుతున్నట్టుంది. శంకర్ డైరెక్షన్లో వచ్చింది. అంజలి కూడా బాగానే చేసినట్లుంది. ఇంకొక అమ్మాయి ఎవరో కియారా అద్వానీ అంట, ఎవరో వారు ఇక ఎవరెవరో ఉన్నారు. ఇక ఒకసారి శ్రీకాంత్ గారు కూడా ఉన్నట్లున్నారు, జ్యువెల్ రోలు. ఓం గారు ఉన్నారా? ఓం గారు సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సేవ చేయటానికే వచ్చా, సంపాదించడానికి కాదు అనేది ఒక డైలాగు. రే అంటే నేను రే అనే, సార్ అంటే సార్ అని, అట్లాగే రైస్ బ్యాగులు, ఇవన్నీ ఎక్కడో ఏదో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారికి దగ్గరగా ఈ సినిమా నడిచిందా అని అనిపిస్తుందండి. అవును సార్, అంటే దిల్ రాజు మాట చెప్పారండి. యాక్చువల్గా ఈ కథని కార్తీక్ సుబ్బరాజు అని తమిళ డైరెక్టర్ అండి, అతను ఒక 4 ఏళ్ల క్రితం రాసుకున్నాడు. కానీ చిత్రం ఏంటంటే ఆయన రాసుకున్న కథలోని సంఘటనలే ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. కాబట్టి ఆ కథని ఆయన అప్పుడు రాసుకున్నా కానీ ఇప్పుడు ఈ సినిమా జనం ముందుకు వచ్చేసరికి ఇదేంటి మన కళ్ళ ముందు జరుగుతున్న సంఘటనలే కదా. కాబట్టి ఇదేదో మనకి రిలేటెడ్ అయిన ఇష్యూస్ని బేస్ చేసుకుని తీసిన సినిమా కదా అని ఖచ్చితంగా జనం అనుకుంటారు అన్నారండి. ఈరోజు ట్రైలర్ కూడా అలాగే కట్ చేశారండి. కాకపోతే ఏంటంటే 2 రకాలు ఉంటాయండి ట్రైలర్స్. ఒకటేమో సినిమా కథని రివీల్ చేస్తూ అర్థమయ్యేట్టుగా చూపించే ట్రైలర్స్ కొన్ని అయితే, కొన్ని ఈ సినిమాలో ఇందాడ ఈ ట్రైలర్లో చెప్పినట్టుగా అన్ప్రెడిక్టబుల్ ట్రైలర్స్ అండి. ఇది కూడా అలాగే ఉందండి. అంటే దిల్ రాజు గారు ఆల్రెడీ మెంటల్గా ప్రిపేర్ చేశారు. ఆయన 2 ద్విపాత్రాభినయం చేస్తున్నారు, రామ్ చరణ్ అని. కానీ ఒకటేమో ఐపీఎస్ ఆఫీసర్ అన్నది అయితే తెలుస్తుందండి. కానీ మిగిలిన రకరకాల మనకి పోలీస్గా కనిపించారు, రైతుగా కనిపించారు, ఒక ఉద్యమకారుడిగా కనిపించారు, అలాగే రామ్ చరణ్ రెగ్యులర్గా ఉండేటువంటి ఒక హీరో ఇమేజ్తో ఉండేటువంటి కొన్ని షార్ట్స్ కూడా కనిపించినాయండి. అలాగే నెంబర్ ఆఫ్ సహజంగా అంటే శంకర్ ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు అంటే పెద్ద క్యాన్వాస్ తీసుకుని దాదాపు 3 గంటలు తీసుకుంటాడు. మొన్న వచ్చిన భారతీయ 2 కూడా 3 అవర్స్ సినిమా ఉంది. కానీ దిల్ రాజు గారు దాన్ని క్రిస్ప్గా 2 గంటల 45 నిమిషాలు మించి నాకు రాకూడదు అన్న తర్వాత చాలా క్రిస్ప్గా ఎడిటింగ్ జరిగిందని తెలుస్తుందండి. ఈ ట్రైలర్లో కూడానండి అంటే హీరో హీరోయిన్కి మధ్య ఉన్న రొమాన్స్ ఉంది, అలాగే అంజలికి రామ్ చరణ్కి మధ్య ఉన్నటువంటి ఆ బాండింగ్ ఉంది, సునీల్ కామెడీ ఉంది, ఇంకా జయరాము అలాగే సముద్రకని వీళ్ళందరూ కూడాను మంచి మంచి పాత్రలు చేశారని వాళ్ళు చెప్తున్నారండి. ఇందాక కూడా శ్రీకాంత్ గారు మాట చెప్పారండి, అంటే ఈ సినిమాలో క్యారెక్టర్ నాది మా నాన్నగారిని గుర్తు చేసింది అన్నదని. అంటే ఒక రకమైనటువంటి సెంటిమెంట్ కూడా బలంగా ఉందనిపిస్తుంది. రాజమౌళి గారు ఈరోజు నా ఆడియో ఫంక్షన్కి అదే ట్రైలర్ లాంచ్కి అతిథిగా వెళ్ళారండి. ఆయన కూడా చెప్పారు, అంటే ఒక భారతీయ సినిమాని ఒక గొప్ప స్థాయిలో తీసుకెళ్లినటువంటి ఏదైతే ఉందో ఖ్యాతి అది శంకర్ గారికి కల్పిస్తుంది. రియల్ ఓజీ మా దృష్టిలో ఆయనను, అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ ఆయనను మా దృష్టిలో అన్నారు. ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీని మరోసారి ఈ వేదిక మీద తలుచుకున్నట్టు అయిందండి.